కీర్తించి పులకించినది ఈ జనధ. హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు సిరి అఫీషియల్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు గైస్? ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ వ్లాగ్ అయితే చాలా ఫన్నీగా చాలా బాగుండబోతుంది అనమాట. సో గైస్, ఇంకా ఏంటంటే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో గైస్, ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే, సో మేమైతే షూట్ చేయించుకుందాం అనుకుంటున్నాం అనమాట. సో అది కూడా ఎందుకంటే నేనంటే అప్పుడప్పుడు చేయించుకునే ఉంటాను. సో మా అమ్మమ్మ వచ్చింది కాబట్టి మా ఇంటికి, సో మా అమ్మమ్మతోనైతే మంచిగా కొన్ని అట్లనే గుర్తులు ఉండిపోవాలి ఫొటోస్. ఇంకా అక్కడికి ఎలాగో వెళ్ళను కాబట్టి నేను, అంటే అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడు వెళ్ళినంత ఇప్పుడు వెళ్ళట్లేదు కాబట్టి, సో మా అమ్మమ్మ మా దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంకా షూట్ అయితే చేయించుకుందామని డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఒకరోజు ఇంకా ఈరోజు అది అనుకున్నాము, ఫొటోస్ షూట్ అనేసి అనుకున్నాం అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఈ శారీ చూస్తే మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఎక్కడ తీసుకుందని. సో నేను ఇంతకుముందు వ్లాగ్ కూడా పెట్టాను. నేను ఈ శారీ అనేది నేను మీషోలో తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ గైస్, చాలా తక్కువ ప్రైస్లో మనకి మంచి శారీ వచ్చిందనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను మగ్గం వర్క్ చేయించుకున్నాను. సో ఏదైతే మనకి ఈ శారీకి బ్లౌజ్ వచ్చిందో, సో నేను అది తీసుకోలేదనమాట. వేరే దానిపైనకి బ్లౌజ్ పీస్ తీసుకొని వర్క్ అయితే చేయించుకున్నాను. సో షూట్స్ కానీ లేకపోతే ఇట్లా నార్మల్గా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చాలా రీజనబుల్ ప్రైస్లో చేశారనమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ భయ్యా. మీరు ఎవరైతే అంతే వాళ్ళు కూడా వీడియో చూస్తారు కదా, అందుకోసం చెప్తున్నా. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో అన్నీ కూడా మంచిగా, అంటే ఏ డిజైన్ చెప్తే ఆ డిజైన్ మంచిగా చేసిండు అనమాట. చాలా బాగుంది, నాకు కంఫర్టబుల్ అనిపించింది, బాగా నచ్చింది అనమాట. సో శారీ కూడా ఎక్కువ ఏం ప్రైస్ కాదు, మనకి మగ్గం వరకు వచ్చేసి తక్కువ ప్రైజే, మరీ ఎక్కువ ఏం కాదు, తక్కువ ప్రైజే అనమాట. సో చూసారు కదా, అసలు ఆ బ్లౌజ్ వల్ల శారీకి చాలా అంటే చాలా లుక్ వచ్చింది. దీనికి వచ్చిన శారీకి వచ్చిన బ్లౌజ్ ఏమో కొంచెం నార్మల్గా వచ్చిందనమాట, ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ అంటే ప్లెయిన్ కాదు, అది కొంచెం వైలెట్ కలర్ బ్లౌజ్ పైన ఇట్లా ఎల్లోది ఏదో ఫ్లవర్ ఏదో వచ్చింది సంథింగ్. కాకపోతే నాకు అది ఎందుకో నచ్చలేదు. సో ఇంకా అందుకోసమని నేను ఇలా చేయించుకున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే, చాలామంది నా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఇవన్నీ ఎక్కడ తీసుకుంటావు అని అడుగుతున్నారు. సో నేను మీషోలో తీసుకుంటే మీషో లాగ్ అయితే పెడతాను. ఇంకొకటి ఏంటంటే, నేను నా ఇన్స్టా పేజీ అయితే ఎవరైతే చెక్ చేయలేదో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టా పేజీ అంటే నేను ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా ట్యాప్ చేసి పోస్ట్ చేస్తాను. సో మీరు కూడా అట్లా తీసుకోవచ్చు అనమాట. జెన్యున్గా నేను మంచిగా ఉంటేనే చెప్తాను. సో మంచిగా లేకపోతే అయితే నేను శారీస్ కానీ ఏది కానీ ఎవరి పేజెస్ అయితే మంచిగా ఉన్నాయో వాటిల్లో చూసి ఇన్ కేసు నాకు ఏదైనా కావాలంటే అట్లా చేసి తీసుకుంటా అనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోతున్నాను. సో లిప్స్టిక్ కానీ ఐలైనర్ కానీ ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఈ జూడియోలోనే తీసుకుంటాను. ఎక్కువ పర్టిక్యులర్ అంతా ఒక్కటే దగ్గర తీసుకుంటాను ఏం లేదు, ఎటైనా షాపింగ్కి వెళ్తే మాత్రం అక్కడ తీసుకుంటాను. సో అందరు ఏంటంటే ఫేస్కి ఏం పెడతావు అక్క, ఫేస్ ఇంత గ్లో ఉంటుంది, సో పింపుల్స్ కూడా కావు అని చాలామంది, అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు పర్సనల్గా కొంతమంది మెసేజ్ చేశారనమాట. సో మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారు అనుకుంటున్నాను. సో చూసారు కదా, ఫేస్ ఇట్లా ఉండడానికి అయితే మీరు వారానికి ఒక్కసారి అయితే పసుపు అయితే పెట్టుకోండి కంపల్సరీ. అంటే పసుపు, పెరుగు, నిమ్మకాయ రసం ఇవన్నీ వేసి ఇంకా ఫేస్కి పెట్టుకుంటే ఒక 15 minutes హాఫ్ అన్ అవర్ పెట్టుకొని ఫేస్ క్లీన్ చేసుకోవాలి చల్ల వాటర్తోనే. చాలా మంచిగా అవుతుంది. ఒక్కసారైనా వారానికి ఒకసారైనా అట్లా చేసి చూడండి. మొహం పైన మచ్చలు కానీ ఇంకేవి ఉండేయన్నమాట. సో పర్సనల్గా ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్టోరీ, సో నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. మీకు కూడా ఎవరికైనా యూజ్ కావచ్చు ఇది. ఇంకొకటి ఏంటంటే, ఇంకా దీనిపైన ఇంకా బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ అనమాట. హెయిర్ అయితే ఇట్లా సింపుల్గా నేను పైకి అనేసి వేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా వీటిపైన బ్యాంగిల్స్. సో ఈ బ్యాంగిల్ బాక్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఆల్మోస్ట్ నాది షార్ట్ వీడియో కూడా పెట్టాను అనుకుంటా యూట్యూబ్లో నాకు తెలిసి. సో మీకు ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ మీషోలో అయితే ప్రతి ఒక్కటి ఐటెం ట్రై చేయండి. మీకు తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ కానీ మంచి రావాలంటే. సో అందులో ఒకటి ఏంటంటే, ఎక్కువ బడ్జెట్ మనకు అవసరం లేదు. సో దాంట్లో మంచి ఆప్షన్ కూడా ఉంది. మనకి రిటర్న్ ఉంది, ఎక్స్చేంజ్ ఉంది, మనకి సైజ్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి కలర్ కానీ మనకు నచ్చకపోతే రిటర్న్ కూడా పంపించవచ్చు. సో ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా నో డౌట్ మనకి ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే బాగా నచ్చుతుంది. నేను ఎక్కువనే చేస్తాను రెగ్యులర్ వేర్స్ కుర్తీస్ కానీ అవి కానీ షాపింగ్ అయితే దాంట్లో. సో ఇంకా మిగతాదైతే ఇంకా నేను ఇక్కడ వెళ్ళినప్పుడు తీసేసుకుంటాను. సో రెగ్యులర్ వేర్ కూడా కుర్తీస్ బాగుంటాయి అన్నమాట దాంట్లో, ఎక్కువ ప్రైస్ కాకుండా తక్కువ ప్రైస్లో. సో చూసారు కదా, ఇది కూడా నేను దాంట్లోనే తీసుకున్నాను. ముందైతే ఇంకా బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట.
ఇంకా ఎప్పుడైనా షూట్కి కానీ రీల్స్ కోసం కానీ ఇంకా వాటి కోసం అయితే నేను ఫస్టే ఇంకా అన్నీ తీసుకొని పెట్టుకుంటాను. సో ఇట్లాంటి బ్యాంగిల్స్ ఒక 2 ఉన్నాయన్నమాట. నాకు బ్యాంగిల్స్ అంటే చాలా పిచ్చి. ఇంతకీ మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. సో ఇష్టం బాగా అంటే, కానీ నేను వేసుకునేది డైలీ 2 అట్లా వేసుకుంటా. మిగతా టైంలో అయితే చూస్తున్నారు కదా, కొన్ని రీల్స్లలో చాలా తక్కువ అనమాట. రీల్స్లలో చాలా తక్కువ వేసుకుంటాను నేను. సో ఇన్ని పెట్టుకొని ఇంకా నార్మల్ బ్యాంగిల్స్ వేసుకుంటాను. చూస్తున్నారా ఎంత బాగుంటాయి. నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ వెళ్ళినా కూడా బ్యాంగిల్స్, ఒకవేళ ఇన్ కేస్ అది స్టిక్కర్ కోసం కానీ లేకపోతే పర్టికులర్గా దేనికోసం నేను వెళ్తే బ్యాంగిల్స్ కనిపిస్తే మాత్రం కంపల్సరీ తీసుకుంటా. ఎందుకో ఏమో తెలీదు, నాకు బ్యాంగిల్స్ అంతా వేసుకోను కానీ బట్ తీసుకోవడం అయితే ఇంకా కనిపిస్తే చాలు తీసుకుంటూనే ఉంటా. సో ఇంకా అప్పుడప్పుడు ఇంకా శారీస్ కట్టుకున్నప్పుడు ఇట్లా మ్యాచింగ్ కూడా అయిపోతాయి అనేసి ఇంకా అట్లనే పెడతాను అనమాట. ఇంకొకటి వచ్చేసి నేను మేకప్ వేసుకోను, అంత ఎక్కువ నేను ఏం మేకప్ వేసుకోను అనమాట. సో ఇంతకుముందు నేను నా ఫంక్షన్ అప్పుడు కానీ లేకపోతే ఫస్ట్ బర్త్డే అప్పుడు కానీ అప్పుడు మేకప్ వాళ్ళ పిలిపించి రెడీ అయింది తప్పించి ఇంకా దాని తర్వాత నేను ఇట్లా డైలీ మేకప్ అయితే ఏం వేసుకోను. సో ఫేస్కి అయితే ఒకటి మాయిశ్చరైజర్ పెట్టుకుంటా, దాని తర్వాతకి ఐలైనర్, కాజల్, ఇంకొకటి లిప్స్టిక్, స్టిక్కర్, అంతే. ఇంకా అంతకంటే నేను ఎక్కువ ఏం యూజ్ చేయను. దానికి పర్టికులర్గా పౌడర్స్ అవి ఏం పెట్టుకోను. సో ఫేస్ వాష్ది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట. సో ఎవరికైనా తెలియకపోతే అది చూడండి. సో దాంట్లో మంచి యూజ్ అవుతుంది. ఫేస్ ప్రొడక్ట్స్ కూడా కొన్ని నేను నా ఇన్స్టాగ్రామ్లో ట్యాప్ చేసి పోస్ట్ చేశాను. ఇన్ కేస్ అదైతే నాకు బాగా నచ్చింది అనమాట. అవి పర్సనల్గా కూడా నాకు బాగా నచ్చాయి. ఇప్పుడు కూడా నేను అవి యూజ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి నా పేజీ, ఓకేనా. ఇంకొకటి చూస్తున్నారు కదా గాయస్, ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. జ్యువెలరీ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇవన్నీ నేను చిన్ను ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాయి అనమాట. చూస్తున్నారు ఎంత బాగున్నాయో. నిజంగా నాకు ఇవైతే చాలా ఇష్టం. ఇట్లా బుట్టలు కానీ ఇట్లా మాటిలు ఇవన్నీ ఇట్లా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. బట్ నేను ఎక్కువ రెడీ కాను, ఒక రీల్స్ కోసం తప్పించి నార్మల్గా అయితే నేను సింపుల్గానే ఉంటాను. ఎందుకో ఏమో నాకు నచ్చది, అంటే అందరికీ అన్నీ నచ్చాయి కదా. సో నాకు ఇట్లా సింపుల్గానే ఉంటే ఇష్టం అనమాట, ఎక్కువ హెవీ లేకుండా. సో ఇవి వచ్చేసి ఏమంటారు మాటీలు అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. యాక్చువల్లీ ఏంటంటే ఇవి నేను ప్లెయిన్ తీసుకున్నా ఇంతకుముందు, బట్ నాకు అవి ఎందుకో నచ్చలేదు అనేసి మళ్ళీ ఇలా తీసుకున్నాను. కొంచెం హెవీగా అనిపిస్తాయి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. అంటే ఎక్కువ ఏం పెట్టుకోకుండా ఉట్టి ఇట్లా బుట్టాలు కానీ వాటికి ఇట్లా పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. అందులో ఒకటి మంచి లుక్ వస్తుంది వీటికి, మీరే చూడండి. సో మా అమ్మమ్మ వచ్చి అంటుంది ఇంకా ఇంతగానో అన్నీ రెడీ అయిపోయినాయి, ఇంకా మా అమ్మమ్మని కూడా మంచిగా నగలు అవన్నీ వేసి రెడీ చేసిన అనమాట. సో రెడీ చేసినాక ఇంకా అద్దం వల్ల చూసుకొని ఒకటి నవ్వుతుందనమాట. సో అంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అంటే ఇట్లా చేస్తుంటే ఇంకా నవ్వుతుంది, అట్లనే ఇంకా వీడియోలో కనిపిస్తున్నాం అనగానే స్మైల్ చేస్తుంది అనమాట పక్క నుంచి. సరే తొందరగా అని రెడీ అవుదాం అనేసి. సో ఇట్లా కొద్దిసేపు మాట్లాడుకొని అన్నీ కూడా ఒక్కొక్క మెమరీ అనమాట అందరితోని. మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఇంకా బాగా అంటే బాగా ఆడుకుంటుంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే. సో ఆటలు అంటే ఏవో కాదు, ఏదో తొక్కుడు బిల్ల అవన్నీ ఆడుకుంటుండే, మంచిగా స్కూల్కి వెళ్ళి రాగానే ఆడుకుంటుండే, మంచిగా అప్పట్లో టైం స్పెండ్ చేస్తుండే. బట్ ఇప్పుడు అంత కుదరదు కాబట్టి సో ఇంకా మనకు కూడా బాగా పోయింది కాబట్టి అన్నీ ఒక్కొక్కటి చేంజ్ అవుతూ ఉంటాయి లైఫ్ అట్లా. సో చూసారు కదా, ఇంకా అందరూ అయితే రెడీ అవుతున్నారు. సో నేను చెల్లె సేమ్ శారీ అనమాట, బట్ బ్లౌజెస్ వేరే వర్క్ అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అట్లా వర్క్ అనమాట. సో అంతలోపు చిన్నగాడైతే ఇంకా అమ్మమ్మను ఊకే సతాయిస్తూనే ఉంటాడు ఏదో ఒకటి అనేసి. ఫైనల్గా అయితే చూస్తున్నారు కదా. సో మా అమ్మమ్మ కూడా ఫుల్లీ హ్యాపీ అనమాట ఈ శారీ ఇట్లా ఇవన్నీ. అంటే తను కట్టుకునేది వేరు, మా దగ్గరికి వచ్చి ఇంత హ్యాపీగా ఉండడం అంటే తనకు కూడా ఒక గుర్తుండిపోయే రోజు. అంటే మేము ఎందుకు గుర్తుండిపోయేదంటే చాలా రోజులు అవుతుంది అమ్మమ్మ వచ్చి, ఆల్మోస్ట్ ఒక 3 years అవుతుంది అనమాట. సో మేము వెళ్ళట్లేదు, ఇంకా తను కూడా రావట్లేదు, ఓన్లీ ఫోన్లో మాట్లాడుకోవడం తప్పించే ఇంకా అక్కడ పనులు ఉండడం వల్ల, సో అక్కడ కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల రాలేకపోయిందనమాట. సో ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంకా ఫుల్లీ హ్యాపీ అనమాట. సో అది మాట్లాడుకొని ఇంకా చెల్లె కూడా ఇవి ఏం చెప్తారు, ఇవి చెంపచారాలు కదా. సో అవి సెట్ చేస్తున్నాయి, ఇంకా బ్యాంగిల్స్ కూడా అవన్నీ సెట్ చేస్తున్నాం అనమాట. సో ఇంకా రెడీ అయిపోయిన తర్వాతకి సేమ్ బ్లౌజ్ చూసారా, సేమ్ శారీ. సో బ్లౌజ్ అనేది వేరే అనమాట. సో తనకి నేను ఇలా చేపించాను. యాక్చువల్లీ వేరే సిల్వర్ శారీస్ కూడా తీసుకున్నాను, సిల్వర్ కాదు లైట్ బ్లూ కలర్ శారీస్. సో వాటిపైన కూడా సెట్ అయ్యేలాగా ఒక 2 శారీస్కి 1 బ్లౌజ్ సెట్ అయ్యేలాగా తీసుకున్నాం అనమాట. సో అమ్మకు కూడా శారీ తీసుకున్నాము మంచి, అది కూడా ఎల్లో కలర్ శారీ. బట్ అమ్మ ఫొటోస్ ఇప్పుడు దిగనంది,
సరే ఓకే అనేసి ఇంకా అమ్మకి కొంచెం హెడేక్ లాగా అనిపిస్తుంది, అందుకోసం అని ఇప్పుడు నేను రెడీగానంటే సరే మేమైతే ఇప్పుడు పిక్స్ దిగుదామనేసి ఇంకా రెడీ అయితే అయిపోయినా. చూస్తున్నారు కదా ఫైనల్గా లుక్ ఎట్లా వచ్చింది అనేది కామెంట్స్. సో గైస్ ఫైనల్గా లుక్ ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ మర్చిపోకండి. సో గైస్ చూసారు కదా, సో ఇది ఈరోజు వీడియో అనమాట. ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా శారీస్ కావాలంటే నా ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో ఒకసారి అప్లోడ్ చేశాను, పర్టికులర్గా శారీస్ని మీరు కూడా వెళ్ళి చూడండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు అదొక సపోర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎలాంటి వ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సో ఇంతకీ ఫొటోస్ ఎలా వచ్చాయి అనేది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకు వస్తే రాణిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం.